India's most trusted institution, Rank Reach, Rank for IIT and NEET. ఇప్పుడు ఇంత హెవీ కాంపిటీషన్లో ర్యాంక్ రీడ్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి వ్యూహంతో ముందు మీరు వెళుతూ ఉన్నారు? ఎక్కడైతే క్వాలిటీ ఉంటుందో, ఎక్కడైతే కేరింగ్ ఉంటుందో అక్కడే మంచి రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తాము అనేది నా పర్సనల్ ఒపీనియన్. అసలు మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? 3,000 రూపాయల అవసరం కోసము మీ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో నేను చూస్తున్నాను, అన్ని బిల్డింగ్స్లో శ్రీకృష్ణుడి బొమ్మ అనేది కనిపిస్తోంది నాకు. ప్రేమ లేకపోతే భక్తి అంటే అవన్నీ చాలా చిన్న విషయాలు, అదొక ఊహకు అందరినీ ఫీలింగ్ అనమాట. ఇంకా ఇన్స్టిట్యూషన్స్లో అంటే క్లాస్కి వచ్చేటప్పటికి స్ట్రెంత్ 60-70 మెంబర్స్ కూడా ఉంటారు. ఎవ్రీ వీకెండ్ జరుగుతుందండి. అలా లిమిటెడ్ స్ట్రెంత్ ఉండడం వల్ల ఏంటంటే స్టాఫ్కి ఫోకస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వై దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ కెమిస్ట్రీ మీన్స్ మన దగ్గరకు వచ్చేటప్పటికి మ్యాక్సిమం 40 మెంబర్స్. మెయిన్ బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే సబ్జెక్ట్ని ఓన్లీ వన్ వే మెథడ్ కాకుండా డిఫరెంట్ మోడల్స్ని యూజ్ చేసి సబ్జెక్ట్ని వాళ్ళు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాము. ఒకే ఫార్ములాను ఎన్ని డిఫరెంట్ వేస్లో అప్లై చేయాలనేది, యూనిట్ కన్వర్షన్స్, ఇటువంటి వాటిని ప్రాక్టీస్ చేస్తాం. క్యుములేటివ్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. ఆ స్టూడెంట్ ఏ పోర్షన్లో అయితే ల్యాగ్ ఉన్నారు, అంటే ఎక్కడ కాన్సెప్ట్ మిస్ అవుతున్నారు, దాన్ని రెక్టిఫై చేస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పేపర్ డిస్కషన్ అని ఉంటుంది, అందులో దాన్ని రెక్టిఫై చేస్తాం. వన్స్ క్లాస్లోకి ఎంటర్ అయ్యాక మేము లైక్ స్టూడెంట్ లాగే ఫీల్ అవుతాం. స్టూడెంట్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే అర్థమవుతుంది, స్టూడెంట్కి ఎక్కడ గ్యాప్ ఉంది అనేది మేము ఒకసారి మా స్టూడెంట్ లైఫ్లోకి వెళ్ళి ఒకసారి ఆలోచించగలిగితే ఆ స్టూడెంట్కి ఉన్న ప్రాబ్లం మేము ఈజీగా రెక్టిఫై చేయగలుగుతాం. So I will prepare my students to face that such type of the questions very easily. Na? Even though biology is considered as the easiest subject, but it is not. విడుదలైన జేఈ ఫేజ్ 2 ఫలితాల్లో ర్యాంక్ రిచ్ కాలేజీల విద్యార్థులు 99% మంది ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. 1000 లోపు ర్యాంకులు 18 మంది సాధించారని ఆ కళాశాల డైరెక్టర్లు తెలిపారు. ఇంటర్మీడియట్ జేఈ మెయిన్స్ ఫలితాల్లో ర్యాంక్ రిచ్ విద్యార్థులు విజయ దుందుపి మోగించారన్నారు సంస్థ డైరెక్టర్ నాగశ్రీ, సతీష్, అరుణశ్రీ. జేఈఈలో ఆల్ ఇండియా 100 లోపు 18 ర్యాంకు సాధించినట్టు చెప్పారు. జూనియర్ ఇంటర్లో 468 మార్కులతో స్టేట్ ర్యాంక్తో పాటు 450 పై మార్కులతో 80% మంది విద్యార్థులు 100% ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. తమపై ఉన్న నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ర్యాంక్ రిచ్ కాలేజ్లో చేర్పించారన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ మంచి ఫలితాలతో సాధించినట్టు చెప్పారు. జేఈఈ మెయిన్స్ జూనియర్ ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలోని హోటల్ వైష్ణవి గ్రాండ్లో సన్మానం చేసింది కాలేజ్ యాజమాన్యం. మా దగ్గర పాస్ట్ 15 ఇయర్స్ నుంచి మేము జేఈ, ఐఐటి జేఈ అండ్ దెన్ నీట్లో టాప్ ర్యాంక్స్ సాధించాము. ఈ ఇయర్ మీరందరూ కూడా చూశారు, ఈ సెలబ్రేషన్స్ కానీ స్టూడెంట్స్ చేస్తున్న హడావిడి కానీ ఏదైనా సరే చాలా చాలా థ్యాంక్స్ టు ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ దెన్ స్టూడెంట్స్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మా దగ్గర జాయిన్ అయిన లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అందరూ ఎక్కడో రూరల్ ఏరియాస్ నుంచి అండ్ దెన్ సోషల్ వెల్ఫేర్స్ నుంచి, కొంతమంది ప్రైవేట్ కాలేజ్ నుంచి కూడా వచ్చున్నారు. వాళ్ళకి మినిమం బేసిక్స్ కూడా రాకుండా ఉంటారు. ఇంటర్మీడియట్లో మార్క్స్ వస్తే వాళ్ళకి 900 మార్క్స్ అలా, బట్ కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు బేసిక్స్ కూడా లేకుండా వస్తారు. అలాంటి పిల్లలకి మేము బేసిక్స్, కాన్సెప్ట్స్, అప్లికేషన్స్ నుంచి అప్ టు జేఈ వాళ్ళకి జేఈ అడ్వాన్స్ లెవెల్, నీట్ వాళ్ళకి నీట్లో వరకు మేము కంప్లీట్గా వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేసుకుంటా వాళ్ళకి టాప్ ర్యాంక్స్ సాధించి చూపించాము. ఈ ఇయర్ 2025లో కూడా జేఈ మెయిన్స్ టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. బిలో 118 ర్యాంక్స్, బిలో 1025 ర్యాంక్స్, బిలో 2000 వచ్చి 36 ర్యాంక్స్. ఈ టోటల్ క్రెడిట్ గోస్ టు ఫ్యాకల్టీ మెంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా హైలీ క్వాలిఫైడ్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఫ్యాకల్టీ మెయిన్ వాళ్ళు తీసుకునే కేరింగ్ కానీ వాళ్ళు తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద పర్సనల్ కేర్ తీసుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది మేము ప్రతి ఒక్క పేరెంట్కి మమ్మల్ని నమ్మి ఇక్కడ జాయిన్ చేసినందుకు మేము ఆల్రెడీ ప్రూవ్ చేసి చూపించాము. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందించడం వల్లే తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ర్యాంక్ రిచ్ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సతీష్ తెలిపారు. హైదరాబాద్ కేపీహెచ్పీలో జేఈఈ మెయిన్స్ ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తల్లిదండ్రులతో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. జేఈఈ మెయిన్స్లో 100 లోపు 18 ర్యాంకులు, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. సంస్థ అధినేత బాలకృష్ణ పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషితోనే ఈ విజయం సాధ్యమైందని సంస్థ అడ్మిన్ డైరెక్టర్ అరుణశ్రీ తెలిపారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందించారు.
సో మరొకసారి జేఈ మెయిన్స్ రిజల్ట్స్తో పాటు ఐపీ ఎగ్జామ్స్లో చాలా అద్భుతమైనటువంటి సక్సెస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చామండి. సో ఈరోజు ఐపీ ఎగ్జామ్ అయినా, ఐఐటి ఎగ్జామ్ అయినా, నీట్ ఎగ్జామ్ అయినా, ఎంసెట్ ఎగ్జామ్ అయినా, సో ర్యాంకులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా, ర్యాంకులకు అడ్డాగా మా ర్యాంక్ రిడ్జ్ ఉండబోతుందండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మా ర్యాంక్ రిడ్జ్ ఇన్స్టిట్యూషన్కి ఒక బ్రాండ్ ఉంది, ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్ అని. సో ఈ ట్యాగ్ మేము క్రియేట్ చేసుకున్న ట్యాగ్ కాదండి. సో ఈ బ్రాండ్ మా సక్సెస్ చూసి మా పేరెంట్స్, మా స్టూడెంట్స్ మాకు క్రియేట్ చేసిన ట్యాగ్ అండి. వాళ్ళ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పేసి ర్యాంక్ రిడ్జ్ తరపున అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. Today we gathered here for the success celebrations of Rank Ridge institutions as we got a JEE results and intermediate results shortly. Here we are celebrating happiness of our students along with the parents. I thank each and every parent who has visited, who has participated in our occasion, and I heartily congratulate all our intermediate students as well as JEE aspirants for getting such a top score in JEE mains and intermediate examinations. నా పేరు అమరేశ్వర్. నేను ర్యాంక్ రిడ్జ్కి లాస్ట్ ఇయరే జాయిన్ అయ్యాను. నేను 10th కొద్దిగా బేసిక్స్ మీద పూర్ ఉండేవాడిని, కానీ ర్యాంక్ రిడ్జ్కి వచ్చిన తర్వాత నా బేసిక్స్, వాళ్ళ టీచింగ్ మెథడ్ చాలా నచ్చింది నాకు. నేను ర్యాంక్ రిడ్జ్కి చేరిన తర్వాత నాకు తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను కొట్టలేను, చేయలేను అనిపించింది. మా స్టాఫ్, మా ఫ్యాకల్టీ అందరూ నన్ను చాలా మోటివేట్ చేశారు. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, ఈ అన్ని దాంట్లో స్ట్రాంగ్ చేశారు నన్ను. నాట్ ఓన్లీ ఐపీ, మేము అడ్వాన్స్కి, మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాము. నేను 10th క్లాస్లో పూర్ అన్నమాట బేసిక్స్లో అని, ఇందులో అని. లాస్ట్ ఇయర్ నా 10th మార్క్స్ కూడా తక్కువ వచ్చాయి. బట్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినాక మా లెక్చర్స్ వే ఆఫ్ టీచింగ్ కానీ, వాళ్ళ జోవియల్గా అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం కానీ, మాకు స్టడీస్ పరంగా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు. ఎలాంటి డౌట్ వచ్చినా కూడా ఏమనకుండా బాగా ఫ్రెండ్లీగా ఉండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు. మేబీ వాళ్ళ సపోర్ట్ వల్లనే మేము ఇంత దూరం వచ్చినాం. వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపించింది? మేడం, ఫస్ట్లో గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ర్యాంక్ రిడ్జ్ వస్తే ఫస్ట్ ఎంక్వైరీ చేసినాం మేడం ఎట్లుంటుందని. ఎంక్వైరీ చేసినప్పుడు చాలా బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని తెలిసింది. దాంతోపాటు వన్ ఆఫ్ మై సీనియర్ ఇక్కడ పాస్డ్ అవుట్ అయ్యాడు. అప్పుడు అతను ఐఐటీలో ఉన్నాడు. సో అతను సజెస్ట్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. అది ఫస్ట్లో వచ్చినప్పుడు కొంచెం భయంగానే వచ్చాను, కానీ తర్వాత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వల్ల, స్టడీ కొంచెం బాగుండడం వల్ల, సార్లు ఫ్రెండ్లీ నేచర్ వల్ల అడిగిన డౌట్స్ వల్ల తీరుస్తారు మేడం. ఇప్పుడు ఏ సార్ అయితే మార్నింగ్ మన క్లాసెస్ చెప్తారో అదే సార్ ఈవినింగ్ వచ్చి మనకి డౌట్స్ క్లారిఫై చేస్తారు మేడం. ప్రతి సబ్జెక్ట్ కి 2 టీచర్స్ ఉంటారు మేడం. 2 ట్రాక్స్ ఉంటాయి. అట్లా మనకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ప్లస్ పెద్ద బర్డెన్ ఉండదు మేడం. స్టూడెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ కాకుండా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. హాయ్ మ్యామ్. ఏం పేరమ్మా? ప్రేమిక. ఎలా ఉంది కోచింగ్ ఇక్కడ? చాలా బాగుంది మ్యామ్. ఏ ఫ్యాకల్టీ ఎక్కువ ఇష్టం? ఆల్ అంటే కొంచెం ఉంటది కదా ఈ మేడం. కెమిస్ట్రీ సార్ బాగా చెప్పారు. కెమిస్ట్రీ, ఆర్గానిక్. అది ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. yes ma'am. ఓకే, ఐఐటి ప్రిపేర్ అవుతున్నావా? yes ma'am, ఐఐటి. ఫుడ్ ఎలా ఉంది? ఎక్సలెంట్ మ్యామ్. మీతో పాటు నేను కూడా టేస్ట్ చేస్తాను. నిజం yes చెప్పాలి. ma'am. అట్మాస్ఫియర్ అంతా ఎలా? చాలా బాగుంది మ్యామ్. ఫ్రెండ్లీ నేచర్ గా, ఫ్యాకల్టీ కూడా బాగుంటది. ప్లస్ కింద ఎవ్రీ టీచర్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎనీ టైం ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా వెంటనే సడన్ గా కేర్ చేస్తారు. పర్సనల్ ఇంట్రెస్ట్, ఒక్కొక్కరి మీద పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి ఎందుకు వచ్చింది, ఏం చేశాడు, ఎలా చేశాడు మొత్తం అన్నీ ఉంటాయి. సో ర్యాంక్ రిడ్జ్ అనేది బాగా నచ్చింది. मेरा फ्रेंड है इधर, ये मेरा फ्रेंड सजेस्ट करा. मैं दूसरे जगह लॉन्ग टर्म लिया था, बोले तो अच्छा नहीं था उधर, इसलिए इधर आया. इधर आने के बाद फैकल्टी अच्छी है, पूरा अच्छा बोल रहे हैं. రెండు ఈ ట్రాప్ లో మీరు కూడా పడలేరు కదా, అందుకు థ్యాంక్స్. మేము కూడా ఆ ట్రాప్ లో పడేవాళ్ళము. ర్యాంక్ రేట్ 15 years ఎక్స్పీరియన్స్ చూసి మేము మా అమ్మాయిని ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసాము. దానికి తగ్గట్టే మార్క్స్ కూడా హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. మేము వెరీ హ్యాపీ విత్ దిస్. సో మేము ర్యాంక్ రిడ్జ్ కు ఎంతో రుణపడి ఉన్నాము. మా అబ్బాయిని కూడా ర్యాంక్ రిడ్జ్ లోనే చేరుస్తాను నెక్స్ట్. బెస్ట్
బెస్ట్. వండర్ఫుల్. I was taking a good choice and good option to take rank rates. ర్యాంక్ రీడ్స్లో నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో దే థాట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నాకు ర్యాంక్ రేట్ జాయిన్ అవ్వడం వల్ల ఎక్కడ బాధ అనేది లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ ఐఐటి మద్రాస్ చదువుతున్నాను. Actually, I'm an average student in class 10. Faculty and lecturers used to support me a lot and boost my confidence and help me to achieve this goal. The college management of Rankridge Junior College. నా డ్రీమ్ని నేనైతే అచీవ్ అయ్యాను. ఇట్స్ టైమ్ టు యువర్ డ్రీమ్, టు చేజ్ యువర్ డ్రీమ్. ఐఐటికి వెళ్ళాలి, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ర్యాంక్ రేట్స్ బెస్ట్ ఆప్షన్.